హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. బిగ్ బాస్ రివ్యూస్కు స్వాగతం. నిన్న బిగ్ బాస్లో ఏం జరిగిందంటే నిన్న నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నిన్న నామినేషన్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి నిఖిల్ నాయర్ ఆ బాల్ టాస్క్లో ఆ బాల్ని వచ్చేసి తనూజకి ఇవ్వగా తనూజ సుమన్ను అలాగే రాముని నామినేట్ చేస్తుంది. అందులో నిఖిల్ వచ్చేసి రాముని సేవ్ చేసి సుమన్ని నామినేషన్లో ఉంచుతాడు. తర్వాత రెండో బాల్ని వచ్చేసి రమ్య మోక్ష బాల్ను తీసుకొని రాముకి ఇస్తుంది. రాము వచ్చేసి పవన్ మరియు రీతును నామినేట్ చేస్తారు. అందులో రమ్య వచ్చేసి రీతుని సేవ్ చేసి పవన్ని నామినేషన్లో ఉంచుతుంది. ఆ గేమ్ కంటిన్యూషన్లో భాగంగా కొన్ని డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. వాటిని ఈరోజు చూపించారు. భరణి గారు మాధురి గారితో మాట్లాడుతుంటారు. ఈరోజు మీరు బాల్ నాకు ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి, అంటే నిన్న టాస్క్లో ఆల్రెడీ రెండో రౌండ్ నుంచి బిగ్ బాస్ రూల్ను మార్చేస్తారు. వాళ్ళతో బేరసారాలు ఆడుకోవచ్చు అని చెప్పేసి వైల్డ్ కార్డ్స్ తోటి వీళ్ళకి చెప్తారనమాట, ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకి. అందుకు బర్నీ గారు వచ్చేసి మాధురి గారిని అడుగుతారు, మీరు ఏమన్నా బాల్ ఇస్తారా అని చెప్పి అడిగితే, లేదండి నేనే మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఎలా ఇస్తా బాల్ అని ముక్కుసూటిగా చెప్తుంది మాధురి గారు. ఏంది మేడం ఎందుకు అంటే, మీరు వచ్చినప్పటి నుంచే చూస్తున్నా మీరు బాండింగ్లలోనే ఉన్నారు, మీరు ఎప్పుడు చూసినా ఒక మూలన కూర్చొని ఆ తనుజాను దివ్యాంతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి ఆమె కొద్దిగా ర్యాష్గానే చెప్తుంది. అప్పుడు తనుజ పక్క నుంచి వచ్చి, అయితే తనుజకు మాధురికి ఈ వన్డేలో మంచి బాండింగ్ ఏర్పడినట్టుంది. తనుజ వచ్చి, రాజా నువ్వు అలా అనొద్దు నన్ను అంటే, రాజు నువ్వు అలా అనొద్దు నన్ను అంటే తనుజ వచ్చి రాజు అంటుంది. మాధురి వచ్చేసి రాజా అని పిలుస్తుంది. అట్లా వీళ్ళ బాండింగ్ కొద్దిగా బాగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. వచ్చి వన్డే అయినా వాళ్ళు బాగానే కలిసిపోయారు. అట్లా కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. ఒక పక్క రమ్య వచ్చేసి పవన్ని కూర్చోబెట్టుకొని చెప్తుంది, తను బ్రెయిన్ యూజ్ చేస్తుంది, తను నువ్వేమో సెంటిమెంటల్ ఫోన్వి, నువ్వు బ్రెయిన్ పెట్టి ఆడవు, ఈ బాండ్స్ ఈ ట్రాక్స్ అన్ని పక్కన పెట్టి నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ముందులాగా స్టార్టింగ్లో గేమ్ బాగా ఆడుతున్నావు, అట్లా నీ గేమ్ నువ్వు ఆడుకో, అదే నీకు మంచిది అని చెప్పేసి రమ్య ఒక పక్కన పవన్కు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటే భరణి గారు మాధురికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి వచ్చి అబ్బాయిని అన్నయ్య అని నోరారా పిలిస్తే ఆ అమ్మాయిని చెల్లెల్లా ట్రీట్ చేయడం ఎలా తప్పు అనిపిస్తుందండి అని చెప్పేసి మాధురి గారిని అడుగుతూ ఉంటారు. అందరితో కలవండి, మీరు కేవలం దివ్య అని చెప్పి అట్లే వెళ్ళిపోతున్నారు, మీరు ఎవరితో కలవట్లేదు, ఆ అమ్మాయి దగ్గర ఆగిపోతున్నారు అని చెప్పి మాధురి గారు అంటుంది. ఒక్కరోజు చూసి మీరు జడ్జి చేస్తే ఎలాగండి అని చెప్పేసి భరణి గారు కూడా అడుగుతూ ఉంటారు అనమాట. ఇట్లా జరుగుతూ ఉంటే ఈ బాల్ వచ్చేసి థర్డ్ రౌండ్లో మాధురి గారు అందుకుంటారు. మాధురి గారు కూడా ఈ టాస్క్లో ఆమె సరిగ్గా ఆడదో అనుకున్నాం, కానీ మాధురి గారు కూడా ఆ బాల్ అందుకొని మాధురి గారు రీతుకు బాల్ ఇస్తుంది. రీతుకు బాల్ ఇస్తే రీతు వచ్చేసి ఫస్ట్ బర్నీని నామినేట్ చేస్తుంది. ఆ రీజన్ వచ్చేసి వాళ్ళు ఒక గేమ్ ఆడుంటారు కదా, రెడ్ టీం, బ్లూ టీం, గ్రీన్ టీం, ఎల్లో టీం అని చెప్పేసి. ఆ టీంలో వీళ్ళు ముందుగా బయటకు వచ్చేస్తారు. తనుజ మరియు రీతు బయటకు వచ్చి అప్పుడు భరణి వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తే, అమ్మ నేను మర్చిపోని సహాయాన్ని, నేను ఎప్పుడైనా నీ కంపల్సరీ సహాయం చేస్తానని చెప్పి ఆయనే అప్పుడు మాట ఇస్తాడంట. కానీ ఆ మాట ఇచ్చిన తర్వాత అదే టాస్క్లు అన్నీ అయిపోయిన తర్వాత ఆ వీక్లోనే కెప్టెన్ కంటెండర్ అయ్యే అవకాశం నాకు వస్తుంది. అది కాకుండా మీరు హాల్లో ఉన్నప్పుడు ఈసారి అమ్మాయి కెప్టెన్ అయితే బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఆ వారం వచ్చేసి రాము నేను ఇద్దరు ఉంటే మీరు అమ్మాయి కెప్టెన్ అవుతే బాగుంటుందని చెప్పి అన్నారు. నేను కూడా అడిగాను, మీరు నాకు ఈ వారం హెల్ప్ చేయండి అని చెప్పేసి, కానీ మీరు నన్ను కన్సిడర్ చేయలేదు. నేను మీకు సహాయం చేశాను, మీరు కూడా నాకు సహాయం చేస్తామని చెప్పిండ్రు, కానీ చేయలేదు. రాముకు హెల్ప్ చేసి మీరు రామును కెప్టెన్ చేశారు.
నాకు అన్యాయం జరిగింది. ఇంకా మీరు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు అంటే, లేదమ్మా నేను కంపల్సరీ హెల్ప్ చేస్తా అని చెప్పాను. నువ్వా రాము అన్నప్పుడు నేను రాముకే హెల్ప్ చేస్తా అని చెప్పేసి బర్నీ చెప్తాడు. ఇట్లా వాళ్ళ కన్వర్జేషన్ జరిగి నామినేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి రీతు వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. బిగ్ బాస్కి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని పూట్ల అన్ని వేళల్లో బాగానే టైంకి ఫుడ్ అందుతుంది. కానీ ఈరోజు మాత్రం నువ్వు ఫుడ్ మానిటర్గా ఉన్నావు. ఈరోజు మాత్రం నాకు బ్రేక్ఫాస్ట్ అందలేదు. నాకు ఈరోజు కళ్ళు తిరిగాయి, కడుపులో ఆకలి కళ్ళు తిరిగి ఎట్లెట్లా ఉంది. అందుకు నాకు నువ్వు కనుక ఈరోజు కరెక్ట్గా టైం మెయింటైన్ చేసి మీరు ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే మాధురి గారు మీరు మాకు ఫుడ్ టయానికి వచ్చేది. నువ్వు సరిగ్గా ఫుడ్ మానిటర్గా సరిగ్గా చేయలేదని చెప్పేసి నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి రీతు చెప్తుంది. నాకు మిగతా వాళ్ళ దగ్గర ఎటువంటి పాయింట్స్ లేవు కాబట్టి అందరితో కంపేర్ చేస్తే నీదే నాకు ఈ పాయింటే కనపడింది, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్తుంది. దీనికి దివ్య కూడా బాగానే డిఫెండ్ చేసుకుంటుంది. దివ్య కూడా ఏంటి ఈరోజు ఒక్కరోజు ఒక మిస్టేక్ వల్ల నువ్వు దోశ కోసం నన్ను నామినేట్ చేస్తావని చెప్పేసి తను కూడా బాగానే డిఫెండ్ చేస్తుంది. తర్వాత వచ్చేసి మాధురి గారు వీళ్ళిద్దరిలో దివ్యలో మరియు బర్నీలో దివ్యాన్ని నామినేట్ చేస్తుంది, బర్నీని సేవ్ చేసి. తర్వాత రాము కూడా పక్కన కూర్చొని వీళ్ళ కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. రాము కూడా ఈరోజు కూడా నాకు కళ్ళు తిరిగాయి, అయినా నేను ఆ విషయం చెప్పలేదని చెప్పి రాము బర్నీతో చెప్తూ ఉంటాడు. తర్వాత దివ్య వచ్చేసి ఈ మధ్య అయితే దివ్య దగ్గర ఫస్ట్ నుంచి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే నేను ఏడవను, నేను దేనికైనా మీలాగా ఉండను, నేను ఏదైనా ఇచ్చి పడేస్తా అది ఇది అని చెప్పేసి కొద్దిగా ఓవర్గా మాట్లాడుతుంది. నేను అసలు ఏడవను. కానీ ఇప్పటికీ హౌస్లో చాలాసార్లు దివ్యాని ఏడవడం చూసాము. ప్రతిరోజు నిన్న అయితే 2 సార్లు ఏడ్చింది, మళ్ళీ ఈరోజు కూడా ఏడవడం స్టార్ట్ చేసింది. దివ్య అయితే మాటలు చెప్తుంది కానీ ఆ మాటలు నిలబెట్టుకోవట్లేదు. దానివల్ల ఆ అమ్మాయి గేమ్ కొద్దిగా వీక్గానే కనపడుతుంది. ఈరోజు కూడా ఏమంటుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ వీక్ నేను వెళ్ళిపోయినా సరే తలెత్తుకొని వెళ్ళిపోతాను అది అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంది. తర్వాత బర్నీ గారు వచ్చేసి రాముతో చెప్తూ ఉంటాడు, నేను కొడితే దెబ్బ ఒకలాగా ఉంటుంది చూడు ఈరోజు రాము అని బర్నీ బాగా సీరియస్గా రాముతో చెప్తుంటాడు బర్నీ. ఆ తర్వాత వచ్చేసి రీతు నేను ఇప్పటి వరకు నామినేట్ చేయలేదు, నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, నువ్వే చూసుకో, మళ్ళీ నేను ఎవరిని నామినేట్ చేయలేదు, నన్నైతే టార్గెట్ చేసిన వాళ్ళు ఎవ్వరు ఇంట్లో ఉండట్లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వే చూసుకో అని చెప్పేసి నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు అని చెప్పేసి. అంటే ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈయన మంచితనంతోనే ఉండి అవతల వాళ్ళను బ్యాట్ చేసి బయటికి పంపిస్తున్నట్టుగా ఆయన ఊహించుకొని అట్లా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. కానీ అతి మంచితనం వల్ల కూడా బయటికి వెళ్తారనేది ఇప్పుడు ఈ మధ్య బర్నీ గారి విషయంలో బాగా అసలు శ్రీజ విషయంలోనే చాలా మిస్టేక్ చేసిండు. ఒక అమ్మాయిని అట్లా సడన్గా కింద పడేయడం అనేది అసలు నచ్చలేదు. అసలు అంతకుముందు కూడా శ్రీజ ఏదన్నా మాట్లాడతా నువ్వు మాట్లాడదామా అని చెప్పేసి చేదరించుకోవడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి బర్నీకి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ అయిందని నాకైతే అనిపించింది. తర్వాత గౌరవ్తో ఆయేషతో చెప్తూ ఉంటుంది, ఈ బాల్స్ అన్ని ఈరోజు బ్రేక్ చేయాలి, నాకు బాల్ దొరికితే నాకు బాల్ ఇవ్వు అని చెప్పేసి మా ఆయేష గౌరవ్తో చెప్తూ ఉంటుంది. తర్వాత నిఖిల్ దగ్గర నుంచి మళ్ళీ బాల్ వస్తుంది ఇంకో రౌండ్, గౌరవ్ బాల్ తీసుకుంటాడు. ఆ తర్వాత గౌరవ్ వచ్చేసి సంజన గారికి బాల్ ఇస్తాడు. సంజన వచ్చేసి రాముని నామినేట్ చేస్తుంది. ఇంకా సంజన రాము గురించి ఏం చెప్తుందంటే నీ లీడర్షిప్, నీ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఏం లేవు నీకు, కేవలం నువ్వు ఒక్కరికే ఫేవర్ చేస్తావు. ఆ సంజనకు అప్పుడు ఆరోగ్యం బాగాలేకుంటే అక్కడ
ఓనర్స్ హౌస్‌లో ఉండొద్దు. మీరు ఔట్ హౌస్‌కి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు బలవంతంగా పంపించేస్తాడు. ఆమెకు ఆరోగ్యం బాలేదని చెప్పి చిన్న ఇష్యూ జరుగుతూనే ఉంది. ఇంకా ఈ నామినేషన్‌లో కూడా అది స్టార్ట్ అయింది. దాన్ని పాయింట్ ఔట్ చేసి, రాము నువ్వైతే బర్నీకి ఫేవర్‌గా ఉన్నావు. ఆ! నేను నాకైతే మనిషి చచ్చిపోతున్నా సరే నువ్వు పట్టించుకోలేదు. నువ్వు అందరిని పర్మిషన్ అడగాలని చెప్పి, ఆయన కోసం అయితే పర్మిషన్ అడిగావు. నా గురించి అయితే పర్మిషన్ అడగలేదని చెప్పి గట్టిగా సంజన గారు కూడా పాయింట్ చెప్తారు. దానికి రాము కూడా అది గేము. అక్కడ బిగ్ బాస్ రూల్ పెట్టాడు. అందుకు నేను ఆ ప్లేస్‌లో మీ ప్లేస్‌లో మా అక్క ఉన్నా, మా అమ్మ ఉన్నా, మా చెల్లి ఉన్నా ఎవరున్నా సరే నేను అదే డెసిషన్ తీసుకుంటాను. నేను గేమ్ మార్చడానికి నేను లేను. నేను గేమ్ ఆడకుండా కూర్చొని తినడానికి నేను రాలేదని చెప్పేసి కొద్దిగా బాగా కొద్దిగా ఓవర్‌గానే మాట్లాడతాడు. తిని కూర్చోడానికి నేను రాలేదని చెప్పేసి కొద్దిగా వెటకారంగా ఇది ఆమెను సంజనను ఉద్దేశించే నే మీరు కేవలం తిని కూర్చొని గేమ్ ఏమి ఆడకుండా ఉంటున్నారన్న ఫీలింగ్‌తో అంటాడు. కానీ ఆమె కూడా గేమ్ ఆడుతుందన్న విషయం రాముకి అర్థం కావట్లేదు. రాము కూడా గేమ్ స్టార్ట్ చేశాడు ఈ మధ్య కొత్తగా. రాము కూడా ఈ మధ్య చేంజ్ అయ్యాడు. అంతకుముందు అమాయకంగా ఉండేవాడు. ఇప్పుడు బాగా కాన్ఫిడెంట్‌గా ఏయన్న పాయింట్స్ కూడా చెప్పగలుగుతున్నాడు. తర్వాత వచ్చేసి సెకండ్ నామినేషన్ వచ్చేసి భరణి అని చెప్తుంది సంజన గారు. ఈ విషయం మనం మాట్లాడుకోవాలి. ఈ సెకండ్ నామినేషన్‌లో బన్నీ అని చెప్పేసి సంజన గారు చెప్పంగానే దానికి కూడా బన్నీ గారు వచ్చి ముందుగా నేను డాక్టర్ అడ్వైజ్ వల్లే నేను ఆ రోజు హౌస్‌లో ఉన్నాను. నేనేమి కావాలని ఉండిపోలేదు. డాక్టర్ గారు ఆ షోల్డర్ అనేది ఆహ్, దిండు మీదే ఉండాలని చెప్పాడు కాబట్టి నేను కంపల్సరీ అక్కడ పడుకోవాలని చెప్పి నేను అడిగాను. అందరిని అడిగి అందరూ ఒప్పుకున్న తర్వాత నేను అక్కడ ఉన్నాను. దీన్ని పదే పదే పాయింట్ ఔట్ చేసి నా మాట వినాడని చెప్పేసి మీరు ఇట్లా అనొద్దని చెప్పేసి గట్టిగా అయితే ఈరోజు బర్నీ గారు నా విశ్వరూపం మీద చూపిస్తా అని చెప్పేసి ఆయనలో ఉన్న మంచితనంతో చూపించాలి కానీ ఆయనలో ఉన్న నెగిటివ్ షేడ్ తేవాలని చెప్పేసి అయితే ఈయన అరిసేది అందరినీ ఆడవాళ్ళ మీద అరుస్తుంటాడు. సంజన గారిని కూడా ఈరోజు ఏంది అదే నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ రోజు కూడా తనూజతో కూడా ఆ బెడ్ నుంచి పడేసిందే కాదు అంతకుముందు కూడా తనూజతో అట్లనే ఏదైనా పాయింట్ చెప్పాలంటే పాయింట్ చెప్పనిచ్చేవాడు కాదు. నువ్వు ఉండమ్మా, నువ్వు ఆగమ్మా అని చెప్పి అట్లా కొద్దిగా చీదరించుకున్నట్టుగా మాట్లాడతాడు. అతనికి కొంతమంది మీదే కొద్దిగా మంచి సాఫ్ట్ గన్, కొంతమంది ఆయనకు పడదంటే ఆయన ఫేస్ ఫీలింగ్సే మారిపోతాయి. అయితే ఈరోజు మాత్రం నామినేషన్‌లో ఆయన మాట్లాడింది మాటలైతే కరెక్ట్. పదే పదే నేను సాక్రిఫైస్ చేశాను. నేను సాక్రిఫైస్ చేయడం వల్లే నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి పదే పదే ఆ బాక్స్ మ్యాటర్ తెచ్చాడు. ఆయన హెల్ప్ చేశాడు. అది ఎవరు కాదనట్లేదు. కానీ ఆ బాక్స్ మ్యాటర్ తీసుకొచ్చి ఆయన హెల్ప్ చేసిన దాన్ని కూడా ఆయన చేతులారా ఆయనే అయితే ఒక్కసారి 2 సార్లు అనేది చాలా సార్లు ఈ నామినేషన్‌లో చాలా సార్లు ఉపయోగించాడు. నా నా నామినేషన్ వల్లే నా సాక్రిఫికేషన్ వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి చాలా సార్లు యూజ్ చేస్తాడు. ఎందుకో మనం చేసిన మేలుని పదే పదే చెప్పుకుంటే అది మనకు మేలు కాదు, కీడే జరుగుతుంది అన్నట్టుగా ఎందుకో ఈరోజు ఆయన అన్నిసార్లు చెప్పుకుంటుంటే అది నిజంగా చేసినా కానీ చేయనట్టుగానే అనిపించింది. కాబట్టి అది ఆ మాటలు అనేవి మనం హెల్ప్ చేసి కూడా సరే అది ఏం జరిగిద్దో చూడాలి కానీ దాన్ని పదే పదే అట్లా అన్నాము. అది కూడా లేడీస్ని మరి అంత ఏదో అరిచి చీదరించుకొని అరిచినట్టుగా అనిపించింది. నాకైతే నచ్చలేదు ఈరోజు భరణి గారు. చూపిస్తాను గేమ్ ఆడి చూపించాలి కానీ ఇట్లా కేకలేసి ఆడవాళ్ళ మీద కేకలేస్తే ఆల్రెడీ ఆయనకు నెగిటివ్ టాక్ ఉంది. ఇంకా నెగిటివ్ టాక్ను మూట కట్టుకుంటున్నారు. అది ఆయనకు అర్థం కావట్లేదు. బాండింగ్స్ వదిలిపెట్టమని ఇంతమంది చెప్తున్నా సరే ఇంకా ఆ బాండింగ్స్ మీదే ఇంకా పోయి దివ్యతో, తనుజతో ఇంకా వాళ్ళు బాండింగ్స్ ఇంకా ఇప్పటికప్పట్లో వాళ్ళు వదిలేటట్టుగా లేరు. ఇంకా బాండింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఒకరికొకరు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న దివ్య నేను తెలివి కలను అని చెప్పి ఆ అమ్మాయి డబ్బా కొట్టుకుంటుంది. భరణి కూడా తనుజ కంటే నువ్వే బెటర్ అమ్మా అన్నట్టుగా ఆయన కూడా అలా బిహేవ్ చేస్తున్నాడు. తర్వాత గౌరవ్ వచ్చి రాముని సేవ్ చేసి భరణి గారిని నామినేషన్లో ఉంచుతాడు. తర్వాత వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రౌండ్లో గౌరవే మళ్ళీ బాల్ తీసుకుంటాడు. బాల్ తీసుకుంటే తర్వాత ఆయేష వచ్చేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంది. నువ్వు ఆల్రెడీ ఒక రౌండ్ బాల్ తీసుకున్నావు కదా, మళ్ళీ నెక్స్ట్ నాకు కూడా ఆ బాల్ ఇవ్వు అని చెప్పేసి నెక్స్ట్ రౌండ్లో నాకు ఇవ్వు అని చెప్పేసి ఆయేష కూడా
చిన్నపాటి ఆర్గ్యుమెంట్ చేస్తుంది. బాగానే ఆర్గ్యుమెంట్ చేసి, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి గౌరవ్ వచ్చేసి ఆయేషాకి ఆ బాల్ని ఇస్తే, ఆయేషా వచ్చేసి సుమన్ శెట్టికి ఆ బాల్ని ఇస్తుంది. సుమన్ శెట్టికి ఇస్తే సుమన్ శెట్టి తనూజాని నామినేట్ చేస్తాడు. ఫస్ట్ నామినేషను. తనూజాకు ఏం పాయింట్స్ చెప్తాడంటే, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట వద్దమ్మా అని తనూజాకు చెప్తాడు. టీమప్ అవుదామంటే నువ్వు ఫస్ట్ టీమప్ అయ్యి మళ్ళీ నాతోటి టీమప్ అవ్వలేదు, ఆ తర్వాత శ్రీజాన్ని నేను తీసుకోవాల్సి వచ్చింది, నువ్వు మాట మీద నిలబడలేదు, అది ఇది అని చెప్పేసి మాట్లాడతాడు సుమన్ శెట్టి. సుమన్ శెట్టి నామినేషన్స్ అనేటివి చాలా కామెడీగా వెళ్తున్నాయి. అసలు ఈ రోజు కూడా అందరు హౌస్ మేట్స్ అందరూ నవ్వుకుంటూనే ఉన్నారు. సుమన్ శెట్టి నామినేషన్కి వచ్చి ఫైర్ అవుతుంటే అసలు నవ్వుతూనే ఉన్నారు. ఈరోజు నిజంగా సుమన్ శెట్టిని చూస్తే నిజంగా కామెడీ వస్తుంది. ఆయన పాయింట్స్ కూడా అంత బలమైన పాయింట్స్ చెప్పట్లేదు, అందుకు వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు అనమాట. తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసి, తనుజ నువ్వు ఎమోషనల్గా ఉన్నావు, కొద్దిగా డ్రామా లాగా ఉందమ్మా అని చెప్తాడు తనుజాని. నువ్వు ఊరికనే ఎమోషన్ అయిపోతుంటూ అలుగుతుంటూ అదొక డ్రామా లాగా అయింది అని అదొక పాయింట్ చెప్తున్నాను. అప్పుడు తనుజ దానికి కౌంటర్గా ఏం చెప్తుందంటే, అవునన్నా నేనే ప్రతి శుక్రవారం వాళ్ళకు బట్టలు వస్తున్నట్టున్నాయి ఇంటి ఫ్యామిలీ దగ్గర నుంచి, ప్రతి శుక్రవారం బట్టలు వచ్చినప్పుడు నేను డైనింగ్ టేబుల్ దగ్గర నేనే కూర్చొని ఏడిచేదన్నా అని చెప్పి, అంటే సుమన్ గారు ఆ శుక్రవారం వాళ్ళ ఫ్యామిలీ నుంచి బట్టలు వస్తే ఆయన కూర్చొని ఎమోషనల్ మనకు 2-3 సార్లు చూపించారు ఆయన కూర్చొని బాధపడ్డం అని చెప్పేసి, దాని గురించి తనుజ నేనే ఉన్నా ఇంటి దగ్గర నుంచి బట్టలు వస్తే ఎమోషన్ అయ్యేది అని చెప్పేసి డిఫెండ్ చేసుకుంటుంది. తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి రెండవ నామినేషన్ సంజన గారిని చేస్తారు. ఈ సంజన గారిని కూడా పాయింట్స్ అన్నీ డిఫరెంట్ అనమాట, కామెడీ. మొదటి నుంచి మీరు మర్చిపోను అని చెప్పి నామినేషన్ అందరినీ మర్చిపో అని చెప్పేసి మళ్ళీ వచ్చి నామినేషన్ చేస్తారు, అది నాకు నచ్చలేదమ్మా అని చెప్తాడు. తర్వాత ఎవరు గొడవ పడినా హౌస్లో ఎటువంటి గొడవ జరిగినా నువ్వు వచ్చేసి ఆనందపడి డ్యాన్సులు వేస్తూ ఉంటావు, అది ఏందమ్మా అసలు, అది నీ శాడిజం ఏందమ్మా అని చెప్పేసి ఆయన సీరియస్గా చెప్తుంటే సంజన గారు కూడా నవ్వుకుంటూ ఏంది సుమన్ ఏం చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆమె కూడా అంత ఫ్యామిలీ అక్కడ ఆ హౌస్ అంతా నవ్వుకుంటూ నిజంగా సుమన్ శెట్టి నామినేషన్ వస్తే అంత సీరియస్ మోడ్ కూడా అసలు జోక్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఈ అమ్మాయి ఇప్పుడు మంచి ఇంట్రెస్ట్ మన ప్రోమోలో చూపించినట్టు మంచి ఫైట్లు, అదే వాళ్ళిద్దరి మధ్యన ఎవరు ఆయేషా వచ్చేసి తనుజాకి ప్రోమోలో చూపించారు కదా ఈరోజు, నెక్స్ట్ జరిగేదంతా ఇప్పుడు ఆయేషా వచ్చి సుమన్ గారు ఇప్పుడు తనుజాను సంజనాను నామినేట్ చేశారు కదా, ఆయేషా వచ్చి సంజనాను సేవ్ చేసి తనుజాను నామినేషన్లో ఉంచుతుంది. ఆ నామినేషన్స్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి చెప్తాను అని చెప్పేసి చెప్తుంది. ఈ అమ్మాయి ఆల్రెడీ తమిళ బిగ్ బాస్లో సీజన్ 6లో వెళ్ళింది, 65 days ఉందంట అందులో. అయితే ఈ అమ్మాయి మాత్రం పాయింట్స్ మాత్రం మామూలుగా పెట్టట్లేదు, ఆమెకు తెలుగు రాకపోయినా అసలు ఏముంది మొత్తం చూసి అక్కడ అసలు మెయిన్ పాయింట్లు ఏంది, హైలైట్ బుల్లెట్ పాయింట్లు ఏందని చెప్పి ఆ పాయింట్స్ అన్నీ పెడుతుంది ఈరోజు. అసలు షాక్, హౌస్లో అందరూ షాక్ అయిపోతారు అమ్మాయి పాయింట్స్ పెడుతుంటే, ఏంది ఈ పాయింట్స్ ఇట్లా పెడుతుంది అని చెప్పేసి. కానీ తనూజ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంటుంది. ఒకసారి ఆ కాన్వర్జేషన్ అనేది చూద్దాం. ఇక్కడ నీ వల్ల తనూజతో ఆయేషా చెప్తుంది, నీ వల్ల అమ్మాయిలకి ఇక్కడ అన్ఫేర్ జరుగుతుంది అని నా పాయింట్ అని ఫస్ట్ చెప్తుంది. నీ వల్ల అమ్మాయిలకు అందరికీ అన్ఫేర్ జరుగుతుందని చెప్తుంది. నీ బాండింగ్ వల్ల చాలా ఫేవరెట్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బర్నీ గారు మీ వల్ల అతని గేమ్ కూడా పాడైపోతుంది అని నేను చెప్తాను అని చెప్తుంది. చాలా ప్లేసుల్లో నీ కోసం నిలబడి గేమ్ ఆడి ఆయన గేమ్ను పోగొట్టుకున్నాడు అని చెప్తుంది అనమాట. తర్వాత ఇంకా ఇది అసలైన పాయింట్, ఆల్రెడీ స్టార్ మాలో సీరియల్స్ బాగానే ఆడుతున్నాయి, ఇక్కడ అవేం అవసరం లేదు, అంటే ఇక్కడ నువ్వేం సీరియల్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదని తనుజ డైరెక్ట్గా అసలు చెంప మీద కొట్టినట్టే పాయింట్.
అసలు ఆ పాయింట్స్ అన్నీ రాసుకొని వచ్చిందా ఏందా అన్నట్టు చెప్తూనే ఉంది అక్కడ. నామినేషన్‌లో అసలు అన్ని పాయింట్లు ఎవరికీ గుర్తుండవు. ఈ అమ్మాయి ఆల్రెడీ 'బిగ్ బాస్' సీజన్ 6 తమిళంలో అప్పుడు మన హోస్ట్ వచ్చేసి ఆయన కమల్ హాసన్ గారు. ఆయన హోస్టింగ్‌లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అసలు రఫ్ ఆడించిందంట. అసలు పాయింట్స్ అని మెయిన్ హైలైట్ పాయింట్‌లన్నీ. నీ వల్ల బర్నీ గారి గేమ్ పాడైపోతుంది. నీ వల్ల అమ్మాయిలకు హౌస్‌లో అన్‌ఫెయిర్ జరుగుతుంది. నీ వల్ల వచ్చేసి ఈ బాండింగ్ వల్ల ఆయన గేమ్ పాడైపోయింది. ఆ! తర్వాత ఆల్రెడీ అక్కడ సీరియల్స్‌లో మా టీవీలో సీరియల్స్ వస్తే నువ్వు ఇక్కడ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు. అంటే నువ్వు ఎప్పుడు ఏదో కామెడీ స్కిట్‌లు అవి వేస్తుంటారు కదా! ఆ ఉద్దేశంతో అన్నట్టుగుంది. ఇక్కడేం అవి చేయాల్సిన అవసరం లేదు. అలగడము ఇవి కూడా ఉన్నాయి కదా! అవన్నీ కలిపి అన్నట్టుంది ఆ అమ్మాయి. మీలో 2 విషయాలు చూశాను నేను. ఒకటి గట్టిగా అరుస్తావు, లేకపోతే ఏడుస్తావు. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పక్కకు పోయి బర్నీ గారి బర్నీ గారితో బర్నీ గారి గేమ్ పాడైపోయిందని చెప్పేసి, నా వల్ల బర్నీ గారి గేమ్ పాడైపోయిందా నాన్న అని చెప్పేసి పక్కకు పోయి ఏడుస్తావు. అదే నాకు తెలుసు. నువ్వు నెక్స్ట్ చేయబోయేది అదే అని చెప్పేసి, ఆమె ఏం చేస్తదో, ఏం చేస్తదో అంటే బయట అంతకుముందు చూసింది కదా! ఏదన్నా డిస్కషన్ జరిగినప్పుడు పోయి పక్కకు పోయి ఏడుస్తది కదా! అట్లా ఏం ఏం చేస్తావనేది కూడా ముందే చెప్తుంది. అంటే అంత పాయింట్స్ మామూలు పాయింట్స్ పెట్టట్లా ఈ అమ్మాయి. ఇక్కడ అందరూ ఫ్యామిలీ వదిలేసి వచ్చారు. కొంతమంది అయితే 5 మంత్స్ బేబీని కూడా వదిలి ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు. మీ వల్ల వాళ్ళందరికీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. రేపు పొద్దున నీకు నాకు గేమ్ పడితే ఈ బాండింగ్ వల్ల బర్నీ గారు మీకు ఫేవర్ చేస్తారు కానీ నాకు అన్యాయం జరిగిద్ది కదా! ఇక్కడ మీరేం ఒరిజినల్ నాన్న కూతురు ఏం కాదు కదా! అసలు ఆ పాయింట్లేంది? నువ్వు నేను గేమ్ ఆడితే నాకు అన్యాయం జరిగిద్ది కదా! అసలు నిజంగా ఆ ఇద్దరికిన గేమ్ ఆడితే ఇప్పుడు బర్నీ గారు ఎవరికి ఫేవర్ చేస్తాడు? తనుజకి ఫేవర్ చేస్తాడు. అదే చెప్తుంది ఆ అమ్మాయి. అంటే ఇప్పటి నుంచి మీరు ఇట్లా ఫేవర్ చేసుకుంటే ఫేవర్ ఒకవేళ చేసుకోరు. చేసుకుంటే గనుక బయటికి ఇట్లా ఇంకా నెగెటివ్‌లో ఎళ్తది అన్న విషయంలో అమ్మాయి అసలు ఆ పాయింట్స్ అనేయి రాసుకొనొచ్చి మైండ్‌లో అట్లా పెట్టుకున్నట్టుంది. అసలు బుల్లెట్ లాగా వదులుతూనే ఉంది ఆ అమ్మాయి. తర్వాత ఆయన మీ ఒరిజినల్ నాన్న కాదు కదా! ఇక్కడ ఈ సీజన్‌లో ఎట్లుందంటే ఒక ఒక బాండింగు, ఒక నాన్న, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు ఈ సీజన్ ఫైనల్ వరకు పోవచ్చు అని చెప్పేసి అట్లే ఆడుతున్నారు. బయట అట్లే కనిపిస్తుంది ఈ సీజను అని చెప్పి అసలు బయట ఆడియన్స్ కూడా ఎట్లా జరుగుతుంది, ఎట్లా అనుకుంటుంది మొత్తం పాయింట్స్ అన్నీ అసలు ఎక్సలెంట్‌గా చెప్తుంది. ఇక్కడ ఇండివిడ్యువల్‌గా ఆడండి. ఈ ఛాన్స్ ఎంత పెద్దదో నాకు తెలుసు. ఇక్కడ ఛాన్స్ రావాలంటే చాలా కష్టం. ఇక్కడ ఇండివిడ్యువల్‌గా ఆడండి. ఇట్లా మీరు గ్రూప్‌లు కట్టుకొని ఆడితే మిగతా వాళ్ళకి నష్టం కలుగుతుంది కదా! అని చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయిలకు ఎక్కువ పొటెన్షియల్ ఉంది. ఎవరు గేమ్‌లో ఉండాలి, ప్రేమలో ఉండాలని కాదు. ఎవరు గేమ్‌లో బాగా ఆడతారు, బాండింగ్‌లో కాదు. గేమ్ ఉండి వాళ్ళకి పొటెన్షియల్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఫైనల్ దాకా వెళ్ళాలి. అలాంటి వాళ్ళ గేమ్ చూడాలి. అలాంటి వాళ్ళని ముందుకు పంపించాలని చెప్పేసి ఈ అమ్మాయి చెప్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడే మెయిన్ అమ్మాయి ఏమంటుంది, బాగా పొటెన్షియల్ ఉండాలి. పొటెన్షియల్ ఉన్న వాళ్ళని ముందుకు పంపించాలి అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పింది. కానీ నిన్న ఈ టాస్క్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగినప్పుడు సేమ్ సుమన్ శెట్టిని మరియు శ్రీజను పక్క నిలబెట్టినప్పుడు ఈ అమ్మాయి కూడా ఏం చేస్తుందంటే సుమన్ శెట్టికి ఓటేస్తుంది. శ్రీజ బయటికి పోవాలని. మరి ఆ పరంగా చూసుకుంటే ఈ అమ్మాయి కూడా పొటెన్షియల్ ఉన్న వాళ్ళని వేయాలి కదా! ఈ అమ్మాయి వేయలేదు. అది కూడా ఒక మైనస్సే. ఇదే ఈ అమ్మాయి దగ్గర అంటే తన తప్పులు తనకు తెలియవు అన్నట్టుగా ఈ అమ్మాయి కూడా బయటిని చూసి మంచి మంచి పాయింట్స్ రాసుకొని వచ్చింది కానీ అక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అవుతుందని మనకు ఇక్కడ అర్థమవుతుంది. కానీ పాయింట్స్ మాత్రం బుల్లెట్ పాయింట్స్. ఎప్పుడు చూసినా కానీ బుల్లెట్ లాగా ఫట్ 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 అని వదులుతుంది పాయింట్స్ మాత్రం నిజంగా.
అని చెప్తుంది. ఆ తర్వాత తనూజ ఈ విషయాలకు తనూజ డిఫెండ్ చేసుకుంటుంది. తనూజ కూడా బాగా డిఫెండ్ చేసుకుంటుంది. ఇక్కడ ఇండివిజువల్ గేమర్ అయినప్పుడు బాగానే నువ్వు కష్టపడి బాల్ను పట్టుకోవాలి కదా. ఇప్పుడు రెండోసారి గౌరవ్ బాల్ తెచ్చి ఈ అమ్మాయికి ఇస్తాడు అనమాట. దాని గురించి భంగపోద్ది. బాల్ నాకు ఇవ్వు అని చెప్పేసి. నువ్వు గేమర్ అన్నప్పుడు నువ్వు ఇండివిజువల్గా ఆడి నువ్వు బాల్ తీసుకోవాలి కదా. నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు బాండ్స్ కావాలి, నువ్వు అతన్ని ఎందుకు అడిగావు, అవే బాండ్స్ అంటే. బయట నుంచి చూడడానికి అట్లా ఉంటాయి కానీ ఇంట్లోకి వస్తే అర్థమైద్ది బాండ్స్ అంటే అవి తప్పు కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు అందరూ బాండ్స్ పెట్టుకొనే ఉన్నారు అని చెప్పేసి తనుజ మంచి పాయింట్స్ డిఫెండ్ చేసుకుంటుంది అనమాట బాగానే. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫేవరిజం ఉంది, నాకు ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు ఫేవరెట్స్ ఉన్నారు. అలా ఫేవరెట్ ఉంటేనే గేమ్లో కూడా హెల్ప్ అవుద్ది అని చెప్తుంది. తర్వాత ఈ మధ్యలో బర్నీ గారు వచ్చేసి ఈ బాండ్స్ వల్ల నా గేమ్ అయితే ఎప్పుడు నష్టం జరగలేదమ్మా అని చెప్పేసి ఆయాషకు వీళ్ళ క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి లేచి చెప్తాడు. సరే అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఆ నామినేషన్ ఆయాష వచ్చేసి మొత్తానికి తనుజాని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి మళ్ళీ ఈ వారం కెప్టెన్ కళ్యాణ్ అయినందువలన మీ పవర్ ఉపయోగించి ఈ నామినేషన్లో ఒకరిని డైరెక్ట్గా నామినేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తాడు. అప్పుడు కళ్యాణ్ వచ్చేసి రాముని నామినేట్ చేస్తాడు. రాముని నామినేట్ చేసి రీజన్ ఏంది, బెలూన్ టాస్క్ జరిగింది కదా, బెలూన్ టాస్క్లో ఫౌల్ జరిగిందని చెప్పేసి, అది నీ వల్లే ఫౌల్ మేము చేసాము కానీ నువ్వు అది ఫౌల్ అని అప్పుడు గేమ్ ఆపలేదు, అప్పుడు గేమ్ ఆపింటే అందరికీ నష్టం వచ్చేది కాదు, బిగ్ బాస్ వల్ల వార్నింగ్ వచ్చేది కాదు, అది నువ్వు తప్పు చేసి నువ్వు ఆ రోజు నువ్వు సేఫ్గా తప్పించుకున్నావు, నేను ముందే చెప్పానని చెప్పి నువ్వు పక్కకు పోయావు కానీ నువ్వు చెప్పానని చెప్పి గేమ్ ఆపలేదు కదా అని చెప్పి మన కళ్యాణ్ వాదిస్తాడు. ఈ పాయింట్ నేను ఇవ్వను, ఇది రాము కూడా ఈ పాయింట్ నేను ఇవ్వను, ఇది ఫౌల్ గేమ్ అని నేను ముందే చెప్పాను మీకు, ఇమాన్యుయల్ కూడా పోయి చెప్తే ఇమాన్యుయల్తో కూడా డిస్కషన్ చేస్తే బిగ్ బాస్ని అడిగాను, బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా, మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పేసి ఇమాన్యుయల్ కూడా చెప్తాడు. కాబట్టి దాంట్లో నా తప్పేముంది, అప్పుడు ఇద్దరం ఉన్నాం కెప్టెన్ సంచాలకులుగా, తప్ప అయితే ఇద్దరిది ఇదిగా నా ఒక్కడిది ఎందుకు అవుద్ది అని చెప్పేసి రాము కూడా డిఫెండ్ చేసుకుంటాడు. సరే మొత్తానికైతే రాము డైరెక్ట్గా నామినేషన్లు ఉంటారు. తర్వాత ఈ వారం నామినేషన్లో వచ్చేసి సుమన్, తర్వాత పవన్, తర్వాత దివ్య, తర్వాత భరణి, తనూజ మరియు రాము, ఈ 6 మంది ఈసారి నామినేషన్లో ఈ 6వ వారం నామినేషన్లో ఉంటారు. తర్వాత వంట రూమ్లో తనూజ మాట్లాడుతూ ఉంటుంది, బయట కూర్చొని చూడడం వేరు ఇక్కడ ఆడడం వేరు అని తనూజ పవన్తో చెప్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఆయాష బయట ఇమాన్యుయల్తో కూర్చొని చెప్తుంది, ఆయాష నేను వస్తున్నప్పుడే నేను టార్గెట్ పెట్టుకొని వచ్చాను, నేను ఇక్కడ గేమ్ చూసే వచ్చా, వైల్డ్ కార్డ్ అంటే అంత ఈజీ కాదు, సీజన్ మొత్తం నాకు బాగా తెలుసు అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఇమాన్యుయల్ కూడా నాకు సీజన్ గురించి చెప్పింది బాగా నచ్చింది, అందరికీ తెలియాలి కదా అసలు గేమ్ ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుందని నాకు బాగా నచ్చింది అని చెప్పి ఇమాన్యుయల్ కూడా చెప్తాడు. ఇంత జరిగినా కానీ బర్నీ గారు తనుజ మళ్ళీ ఆ బాండింగ్లోనే బర్నీ గారు ఒక టీషర్ట్ పట్టుకొని పోతుంటే, నాన్న నువ్వు 3 రోజుల నుంచి అదే టీషర్ట్ వేసుకుంటున్నావు, అది వేసుకోక అని చెప్పేసి ఆయనకు మళ్ళీ మొదటికి వాళ్ళు బాండింగ్లో ఎంత వదులుకుందామన్నా వదులుకోవట్లేదు. మరి ముందు ఏమైనా వదులుకుంటారేమో చూడాలి. సడన్గా వచ్చి బాండింగ్ వదులుకున్నా కానీ ఏంది వీళ్ళు ఫేక్గా ఉన్నారని చెప్పి అనుకుంటారని అట్లా వాళ్ళు నటిస్తున్నట్టే ఉంది. కానీ చూస్తే ఈరోజు ఎపిసోడ్లో కూడా మధ్యలో తన లైవ్లో చూశాను నేను, బర్నీ గారు తనుజాను దివ్యాను కూర్చోబెట్టుకొని చెప్తాడు, ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, ఒకవేళ నేను ఏదైనా అవకాశం వస్తే నీకు హెల్ప్ చేస్తాను, దివ్యాకి హెల్ప్ చేయకపోయినా అమ్మాయి పెద్ద పట్టించుకోదు, నువ్వు కూడా మనసుకు తీసుకోకు,
అది అని చెప్పేసి కన్విన్స్ చేస్తూ ఉన్నాడు, స్టార్ట్ చేశాడు. ఇంకా మనం దూరం ఉండాలి అని చెప్పి అన్న ఉద్దేశంలో స్టార్ట్ చేశాడు. తర్వాత ఆ వంట రూమ్లో నామినేషన్ పాయింట్ కరెక్ట్గా ఉంటే భయపడతాం, కానీ కామెడీ కామెడీగా చేసినంత మాత్రాన నేనేం ఫీల్ అవను అని చెప్పేసి సుమన్ శెట్టి అక్కడ ఉండగా తనుజ చెప్తా ఉంటుంది. అప్పుడు సుమన్ కూడా నేను కూడా అదే ఫీల్ అవుతున్నామ్మా అని చెప్పి పంచి డైలాగ్ వేస్తాడు సుమన్ శెట్టి. తర్వాత మాధురి సంజన ఆయేష ఎలా చెప్పిందని డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత తను కూడా నేను కూడా ఆ ఇండస్ట్రీలో ఉన్నా కదా, తను వచ్చిన కొద్దిగా సీరియల్ యాక్టింగ్ చేస్తుంటుంది, అంటే కొద్దిగా బబ్లీగా మాట్లాడడం అట్లా చేస్తుంది అని చెప్పి సంజన చెప్తూ ఉంటుంది. నిజానికి సీజన్ ఫస్ట్లో వచ్చేసి తనుజ అట్లనే బబ్లీగా ఉండేది. వాళ్ళు కామెడీ స్కిట్లు చేసేవారు, అలిగేవారు, అట్లా బాగానే. అసలు ఫస్ట్లో అయితే ఇంకా కొందన బొమ్మలుగా అమ్మాయి రెడీ అవ్వడం అయితే చూస్తే హీరోయిన్ కూడా పని కాదు. ఆ అమ్మాయిని చూడడానికే బిగ్ బాస్ అమ్మాయిని చూసినంతసేపు బాగుంది, కళ్ళకు ఒక తెలుగుదనం చూసినట్టుగా బాగా మంచి డ్రెస్సులు వేసుకొని బాగా అందంగా చక్కగా బిగ్ బాస్లో భలే అందంగా కనపడేది. ఈ మధ్యంగా ఈ ఏడుపులు ఈ బాండింగ్స్ తోటి కొద్దిగా అమ్మాయి ఆ సీరియల్ యాక్టింగ్ కూడా వదిలేసింది. నిజానికైతే ఆ యాక్టింగ్ అయితే అది వాళ్ళు బబ్లీగా ఉండడానికి ట్రై చేశారు, అమ్మాయికి ఫాలో అయింది. దానివల్లే కదా అమ్మాయికి బయట కూడా ఓటింగ్ కూడా బీభత్సంగా, అసలు ఎవరికి లేరు అంత ఫాలోయింగ్. తనుజాకు దాదాపు 50% ఓటింగ్ ఉంది. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్. వీళ్ళందరూ ఎవరంటే సీరియల్ చూసేవాళ్ళు, సీరియల్ ఫాలో అయ్యేవాళ్ళు, యూత్, లేడీస్, వీళ్ళందరూ. అమ్మాయి అంత అందంగా ఉంటుంది, అమ్మాయి యాక్టింగ్ బాగుంది కాబట్టి అట్లా తప్పులేదు. అయితే ఇక్కడ లాస్ట్ ఇంకా అయిపోయింది. లాస్ట్ ఇంకా పడుకునేటప్పుడు తనుజ బాధపడుకుంటూ వచ్చి అక్కడ మాధురి గారు, సంజన గారు పక్కన పడుకొని ఉంటారు. మన తనుజ వచ్చి మాధురి గారి గుండెల మీద పడుకుంటే బాధపడొద్దమ్మా, ఏం కాదు, నీకేం కాదు, నువ్వు ఉంటావు, ఇబ్బంది ఏం లేదు, అది అని బాగా వదలుస్తుంది. అదైతే బాగా అనిపించింది. మాధురి గారు తనుజ గారు అయితే బాగా క్లోజ్గా ఉంటున్నారు. మనము మొదట్లో కూడా చూసాం, రాజు అని పిలుచుకోవడం, వాళ్ళు బాగా మంచి బాండింగ్లో ఉన్నారు. సంజన గారు కూడా నాగేం ఎలా ఉంది అని మాధురిని అడిగితే నువ్వు కూడా టాప్ 5లో ఉంటావు అని చెప్పి చెప్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రివ్యూ కోసం చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్, లైవ్ చూస్తున్నా, తర్వాత వచ్చేసి రాత్రి పడుకునేసరికి 3-4 అవుతుంది, అసలు నిద్ర కూడా ఉండట్లేదు. దీనికోసం చాలా కష్టపడి నాకు చేతనేంత ఎఫర్ట్ పెట్టి వీడియోలు చేస్తున్నా. కానీ ఇది నా స్వార్థం కోసం కూడా, ఎందుకంటే ఛానల్ కనుక క్లిక్ అయితే బాగుంటుందని చెప్పేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంత కష్టపడుతున్నా, అందరితో పాటు నన్ను కూడా ఆదరించండి ఫ్రెండ్స్. నా రివ్యూస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.